అన్బు ఉదయం పార్టీ రాజకీయ సిద్ధాంతాన్ని మన భారత గణతంత్ర రాజ్యానికి మరియు నా 147 కోట్ల మంది తోటి పౌరులకు అంకితం చేస్తున్నాను. సెంబూట్సే ఎం సుభాష్ బాబు అధ్యక్షుడు అన్బు ఉదయం పార్టీ. భారత ఎన్నికల సంఘం అన్బు ఉదయం కచ్చి. రాజకీయాలు ఈ భారత ప్రజాస్వామ్య దేశానికి అవసరమని భావించిన క్షణం నుండి, నేను అన్బు ఉదయం కచ్చి అధ్యక్షుడిగా మా రెండవ దశ రాజకీయాలను ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. దీనిని అమలు చేయడానికి నేను ఇప్పటివరకు వేచి ఉన్నాను, మరియు ఈ క్షణంలో దీనిని భారత ఎన్నికల సంఘానికి సమర్పిస్తున్నాను. నేను అన్బు ఉదయం కచ్చి కార్యకలాపాలలో అధ్యక్షుడిగా చురుకుగా పాల్గొంటున్నాను. భారత ఎన్నికల సంఘం ఎన్నికల సమయంలో నోటా ప్రచారం కోసం ఖర్చు చేసినంత డబ్బు అన్బు ఉదయం కచ్చికి ఉంటే, ఆ డబ్బు మా పార్టీని నడపడానికి, రాజకీయాలు చేయడానికి, ఎన్నికలలో పోటీ చేయడానికి, పార్టీ కార్యకలాపాలను ప్రచారం చేసుకోవడానికి, దేశంలోని మీడియా ద్వారా 5 ఏళ్ల పాటు ప్రజలకు పార్టీ సందేశాలను చేరవేయడానికి సరిపోయేది. కానీ ఇప్పుడు, భారత ఎన్నికల సంఘం ద్వారా, తమిళనాడు సాధారణ ఎన్నికల విభాగం, ప్రధాన ఎన్నికల అధికారి, మరియు తమిళనాడు సెయింట్ జార్జ్ ఫోర్ట్, చెన్నై ప్రభుత్వ కార్యదర్శి ఆగస్టు 12, 2025న అన్బు ఉదయం కచ్చి నుండి వివరణ కోరుతూ ఒక షోకాజ్ నోటీసు పంపారు. గత 6 సంవత్సరాలుగా అన్బు ఉదయం కచ్చి ఎన్నికలలో ఎందుకు పోటీ చేయలేదని వారు అందులో వివరణ కోరారు. అన్బు ఉదయం కచ్చి తరపున నేను, దాని అధ్యక్షుడిగా, భారత ఎన్నికల సంఘానికి పరిపాలనాపరంగా ఒక్క వాక్యంలో సమాధానం ఇవ్వాల్సి వస్తే, అది కేవలం లాంఛనప్రాయంగా ఇలా చెప్పవచ్చు: అన్బు ఉదయం కచ్చి ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం బాగోలేదు, అందువల్ల అది ఒక పార్టీగా ఎన్నికలలో పోటీ చేయలేదు. అయితే, అన్బు ఉదయం కచ్చి మే 13, 2013న భారత ఎన్నికల సంఘంలో రిజిస్ట్రేషన్ కోసం దాఖలు చేసిన పిటిషన్ మరియు అక్టోబర్ 23, 2013న భారత ఎన్నికల సంఘంలో రాజకీయ పార్టీగా పొందిన రిజిస్ట్రేషన్ ఉత్తర్వుల ప్రకారం, భారత ఎన్నికల సంఘం ఎప్పుడూ ఒక్కసారి కూడా, మీరు అన్బు ఉదయం కచ్చిని ఎలా నడుపుతున్నారు? అని అడగలేదు. ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని సంవత్సరాల తర్వాత, భారత ఎన్నికల సంఘం గత 6 సంవత్సరాలుగా ఎన్నికలలో పాల్గొననందుకు సంబంధించి ఇప్పుడు అన్బు ఉదయం పార్టీని వివరణ అడుగుతోంది. అది నిజమే. అలాగే, పార్టీ రిజిస్ట్రేషన్ కేవలం ఎన్నికలలో పోటీ చేయడానికి మాత్రమేనని, అలా చేయకపోతే పార్టీపై చర్య తీసుకుంటామని, దానిని మీడియాలో ప్రచురిస్తామని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇది ఏదైనా పరిపాలనాపరమైన బెదిరింపు చర్యో నాకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ, మేము ఇప్పుడు ఈ విషయంపై ఒక నిర్ణయానికి వచ్చాము. మేము ఇప్పుడు భారత ఎన్నికల సంఘానికి చెప్పేదేమంటే, మా అన్బు ఉదయం పార్టీ రిజిస్ట్రేషన్ అయిన గత 12 సంవత్సరాలుగా, ఇప్పటివరకు మేము మా పార్టీని అధికారికంగా నడుపుతూ, దేశ రాజకీయాలలో పాల్గొంటూ, ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేశాము. రాజకీయ మరియు ఎన్నికల రంగంలో మా భాగస్వామ్యం మరియు కృషిని పరిగణనలోకి తీసుకుని, భారత ఎన్నికల సంఘం ఇప్పుడు ఈ సరైన సమయంలో, అన్బు ఉదయం పార్టీ పేరును అధికారికంగా మీడియా ద్వారా ప్రచురించి, భారత గణతంత్ర పౌరులకు ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేయాలి. అప్పుడే అధికార పార్టీ రాజకీయ వ్యవహారాలలో వాస్తవ పరిస్థితి ఏమిటో, అధికార పార్టీల వల్ల ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో పరిపాలనా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ప్రజలకు తెలుస్తుంది. అప్పుడే భారతదేశ ప్రజాస్వామ్యంలో రాజకీయాలు నిర్వహించడానికి మరియు ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేయడానికి అన్బు ఉదయం పార్టీ దేశంలో ఎంత కష్టాలను ఎదుర్కొందో భారత ప్రజలు గ్రహిస్తారు. అయినప్పటికీ, అన్బు ఉదయం పార్టీ తరపున,
ఈ లేఖలో పేర్కొన్న విషయాలు ప్రస్తుతం భారత ఎన్నికల సంఘానికి పరిపాలనాపరంగా అవసరం లేనప్పటికీ, భారత ఎన్నికల సంఘంలో రాజకీయ పార్టీగా నమోదైన అంబు ఉదయం పార్టీ కేవలం పార్టీని నమోదు చేసుకుని ఎన్నికలు నిర్వహించే పని చేసే ఎన్నికల సంఘానికి, అధికార పార్టీ నుండి రాజకీయంగా ఎదుర్కొన్న తీవ్రమైన మరియు దారుణమైన రాజకీయ సవాళ్లను ప్రజాస్వామ్యబద్ధంగా సమర్పించవలసి వచ్చిందని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆ అధికార పార్టీ సభ్యులు ప్రజలచే ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ప్రతినిధులు మరియు ఆ పార్టీ కూడా అదే భారత ఎన్నికల సంఘంచే నమోదు చేయబడి, గుర్తింపు పొందింది. మా అంబు ఉదయం పార్టీకి, ఇక్కడ పార్టీ కార్యకలాపాలు నిర్వహించడం, రాజకీయాల్లో పాల్గొనడం, రాజకీయాలు నడపడం, ఎన్నికలలో అభ్యర్థులుగా పోటీ చేయడం, లేదా రాజకీయ మరియు ఎన్నికల రంగాలలో అధికార పార్టీలు పాల్పడే రాజకీయ అరాచకాలు మరియు పరిపాలనా అరాచకాలను ఎదుర్కోవడం, లేదా ఈ సవాళ్లను అధిగమించడం వంటివేవి మా అంబు ఉదయం పార్టీ అధ్యక్షుడు శ్రీ శంబూట్సే ఎం సుభాష్ బాబు నాయకత్వంలో మాకు పెద్ద విషయాలు కావు. అయితే, ఇక్కడ అంబు ఉదయం పార్టీకి అతిపెద్ద సవాలు ఏమిటంటే, ప్రభుత్వ నిర్మాణంలో పరిపాలనా స్థానాల్లో ఉన్న ఈ శాఖాధికారులు, ప్రభుత్వాన్ని నడుపుతున్న అధికార పార్టీ ప్రేరేపణతో, అంబు ఉదయం పార్టీకి సంబంధించిన ప్రభుత్వ ఫైళ్లను తప్పుగా నిర్వహించడం, సక్రమంగా లేని పరిపాలనా పద్ధతులు మరియు అధికారిక చర్యలకు పాల్పడటం వంటి వాటిని అంబు ఉదయం పార్టీ కార్యాలయ ఫైళ్లలో ఎలా ఎదుర్కోవాలనేదే. ఈ భారత గణతంత్ర రాజ్యంలో, నాకు ఎదురైన ఈ దారుణమైన సంఘటనలన్నింటినీ ఎదుర్కొని, రాజకీయ మరియు ఎన్నికల రంగంలో వాటన్నింటినీ సహించి, ప్రతిదాన్ని పరిపాలనాపరంగా మరియు అధికారికంగా ఇంత సహనంతో నిర్వహించిన నా అంబు ఉదయం పార్టీ అధ్యక్షుడు శంబూట్సే ఎం సుభాష్ బాబు తప్ప, మరెవరూ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించి, ఇప్పటికీ ప్రజాస్వామ్యవాదిగా కొనసాగేవారు కాదు. అలా ఎవరూ చేయరు కూడా. భారత ఎన్నికల సంఘంలోని కార్యదర్శులు, ఎన్నికల అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల నిఘా విభాగం, ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, ఎన్నికల భద్రతా దళం, ఎన్నికల ఖాతాల కమిటీ, ఎన్నికల పరిశీలకులుగా మీ ఎన్నికల విధులు మరియు కార్యకలాపాలలో నేను జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు. ఎందుకంటే, ఎన్నికల సమయంలో దేశంలో జరిగే ప్రతిదాన్ని వారు ప్రత్యక్షంగా చూస్తారు కాబట్టి వారికి అన్నీ తెలుసు. కాబట్టి నేను ఇక్కడ దాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్షేత్రస్థాయిలో మీ పనిని నేను నేరుగా విమర్శించాలనుకోవడం లేదు. ఈ అధికారులు ప్రభుత్వంలో శాఖల స్థాయిలో పనిచేస్తున్నప్పుడు, వారు ప్రభుత్వం మరియు అధికార పార్టీ మధ్య తేడాను గుర్తించలేకపోతున్నారు. వారు అలా చేయలేరు. అందుకే ప్రజాస్వామ్య దేశ పౌరులు ఈ అధికారుల వల్ల తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. కానీ, మనం అధికారులుగా మన కార్యాలయాల నుండి బయటకు వచ్చినప్పుడు, మనం కూడా ఆ ప్రజలలో ఒకరమే అనే విషయాన్ని ఆ అధికారులు ఎప్పటికీ గ్రహించరు. అందుకే వారు తమ కార్యాలయాల నుండి బయటకు వచ్చిన తర్వాత, తమ దైనందిన జీవితంలో తోటి ప్రజలతో ఈ విధంగా దారుణంగా ప్రవర్తిస్తారు. కానీ తోటి పౌరుడిగా నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, ఆ రంగంలో జరుగుతున్నదంతా సరైనదేనని మీరు భావిస్తున్నారా? ఎన్నికల సమయంలో ఆ రాజకీయ పార్టీల చర్యలు కూడా సరైనవేనని మీరు అనుకుంటున్నారా? మీ మనస్సాక్షికి అనుగుణంగా దానికి సమాధానం చెప్పండి. సాధారణంగా, పార్టీ హోదా కేవలం ఎన్నికలలో పాల్గొనడానికి మాత్రమే, అనే ప్రాతిపదికన, గత 6 సంవత్సరాలుగా ఎన్నికలలో పోటీ చేయకపోవడంపై వివరణ కోరుతూ భారత ఎన్నికల సంఘం నుండి వచ్చిన ఈ నోటిఫికేషన్ను చూసిన తర్వాత,
అంబు ఉదయం కచ్చి ఇప్పటికే దేశ కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వాహక అధిపతి అయిన భారత రాష్ట్రపతికి మరియు భారత ప్రధానమంత్రికి రాసిన లేఖలను రాజకీయంగా పరిగణించడం జరిగింది. తదనంతరం కేంద్ర ప్రభుత్వం దానిని ఒక పరిపాలనా చర్య లేఖగా భావించి తమిళనాడు ప్రభుత్వానికి పంపింది. ఆ ఫైల్లోని అంబు ఉదయం కచ్చి లేఖ వివరాల ఆధారంగా తమిళనాడు ప్రభుత్వం సంబంధిత శాఖల ద్వారా దానిపై ఎటువంటి పరిపాలనా చర్యలు తీసుకోకుండానే అంబు ఉదయం కచ్చి ప్రధాన కార్యాలయం ఉన్న గూడలూరు నార్త్ పోలీస్ స్టేషన్ ద్వారా రాష్ట్ర హోం, పోలీస్ శాఖ ద్వారా తన పోలీసు అణచివేత చర్యను ప్రారంభించింది. అంబు ఉదయం కచ్చి అక్టోబర్ 19, 2013 నుండి భారత ఎన్నికల సంఘంలో నమోదిత రాజకీయ పార్టీగా పనిచేస్తున్నప్పటికీ, పోలీసులు తమ శాఖలోని జూలై 2, 2025 నాటి దర్యాప్తు నివేదికలో అంబు ఉదయం కచ్చికి సంబంధించి మోసపూరిత నమోదులు చేశారు. ఈ విషయంలో, ఈ అనధికారిక పరిపాలనా అక్రమాలను మరియు రాజకీయ ఉద్దేశ్యాలతో పోలీసులు తమ అధికారిక దర్యాప్తు నివేదికలో చేసిన ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక, శాఖాపరమైన మోసపూరిత నమోదులను ఇప్పుడు భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకురావాలనే నా కోరిక మేరకు, తద్వారా అంబు ఉదయం కచ్చి పేరు మరియు ప్రతిష్టకు భంగం కలిగించినందున నేను ఇప్పుడు ఈ విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఒక ప్రజాస్వామ్య దేశంలో, ప్రభుత్వ వ్యవస్థలోని శాఖల స్థాయిలో ఒక భాగంగా ఉన్న భారత ఎన్నికల సంఘంలో నమోదైన అంబు ఉదయం కచ్చికి అక్టోబర్ 19, 2013న పార్టీ రిజిస్ట్రేషన్ కోసం పరిపాలనా ఉత్తర్వు మంజూరు చేయబడింది. అదే సమయంలో భారత ఎన్నికల సంఘం ఈ అంబు ఉదయం కచ్చి రిజిస్ట్రేషన్ ఉత్తర్వును ఈ క్రింది వారికి సక్రమంగా పంపింది. 1. ప్రధాన ఎన్నికల అధికారి, తమిళనాడు, చెన్నై. 2. రాష్ట్ర ఎన్నికల కమిషనర్, తమిళనాడు, చెన్నై. 3. రాజకీయ పార్టీల విభాగం. 2. 4. ప్రభుత్వ రికార్డులలో చేర్చడానికి గార్డ్ ఫైల్. అంతేకాకుండా, అంబు ఉదయం కచ్చికి సంబంధించిన తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం దానిని తమిళనాడు ప్రభుత్వ గెజెట్లో నెం. 59 చెన్నై, శనివారం, మార్చి 15, 2014 ప్రచురించారు. దీనిని రాష్ట్ర ఎన్నికల విభాగానికి కూడా పంపారు. రాష్ట్ర ప్రభుత్వ విభాగాలలో అంబు ఉదయం కచ్చి రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఈ వివరాలన్నీ విభాగాల స్థాయిలో పరిపాలనా స్వభావం కలవి అయినప్పటికీ, పోలీసులు ఈ విషయానికి సంబంధించి అన్ని కోణాల్లో నన్ను విచారించి, నా నుండి వాంగ్మూలం తీసుకున్న తర్వాత, వారి పరిపాలనా విధానాలకు విరుద్ధంగా, ఉద్దేశపూర్వకంగా తప్పుగా మరియు మోసపూరితంగా అంబు ఉదయం కచ్చి గురించిన వివరాలను తప్పుగా నమోదు చేసి, వారి విభాగానికి అధికారికంగా దర్యాప్తు నివేదికను తయారు చేశారు. పోలీసులు తమ విభాగ అధికార పరిధికి మించిన కార్యకలాపాలకు పాల్పడినప్పుడు కూడా, వారు ప్రభుత్వంలోని ఇతర పరిపాలనా విభాగాల ఫైళ్లలో ఉన్న అన్ని వివరాలను దాచిపెట్టి, తమకు అనుకూలమైన కొత్త తప్పుడు వివరాలను తమ దర్యాప్తు నివేదికలో చేర్చి, చట్టవిరుద్ధంగా ఒక కొత్త ఫైల్ను సృష్టించి, దానిని తమ విభాగ స్థాయికి తీసుకువచ్చారు. ఒకవేళ దీని ఉద్దేశ్యం ఇదే అయితే, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పత్రాలను తమ విభాగ స్థాయికి తీసుకురావాలని మరియు ఈ పనిని అంబు ఉదయం కచ్చి రాజకీయాలకు హాని కలిగించే విధంగా చేయాలని కోరుకుంటున్నారు. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి పౌరులు, ఓటర్లచే ఎన్నికల ద్వారా ఎన్నుకోబడిన ప్రజల ప్రతినిధులచే ప్రభుత్వం నడపబడే ప్రజాస్వామ్య దేశంలో, తమ నిజాయితీగల రాజకీయ కార్యకలాపాల ద్వారా ఎదిగి, ఓటరు స్థాయి నుండి అభ్యర్థి స్థాయి వరకు పౌరస్థాయిలో తమ ప్రజాస్వామ్య సహకారాన్ని అందిస్తున్న అంబు ఉదయం కచ్చిని, ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని తమిళనాడు పోలీసు శాఖలోని కేంద్ర, రాష్ట్ర
స్థానిక స్థాయిల పోలీసు పరిపాలనా ఉద్యోగులు తమ అధికారిక రికార్డులలో ఇలాంటి తప్పుడు నమోదులను పరిపాలనాపరంగా సృష్టించడం ద్వారా రాజకీయంగా బలహీనపరిస్తే మనం ఏమి చేయగలం? తోటి ప్రజలచే ఎన్నుకోబడిన ప్రతినిధులైన అధికార పార్టీ ప్రేరేపణతో ఈ పోలీసులు పార్టీ యొక్క సరైన పరిపాలనా విధానాల ద్వారా ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయాల్లోకి ప్రవేశించిన అన్బు ఉదయం కచ్చికి వ్యతిరేకంగా భారతదేశ గణతంత్ర దేశంలో ఈ విధంగా ప్రవర్తిస్తే ఇది పౌరుల నమ్మకమైన నిజమైన ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? చారిత్రాత్మకంగా మనకు తెలిసిన విషయానికి ఏమిటంటే, భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ సామ్రాజ్యవాదంలోని బ్రిటిష్ ఇండియాలో సైనిక అధికారి రెజినాల్డ్ డయ్యర్ ఆదేశాల మేరకు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ 1919 ఏప్రిల్ 13న అమృత్సర్లోని జలియన్వాలా బాగ్లో ఊచకోతకు పాల్పడింది. ఇందులో ఫిరంగి కాల్పుల్లో వందలాది మంది మహిళలు మరియు పిల్లలు ఊచకోతకు గురయ్యారు. అంతేకాకుండా స్వాతంత్ర్యం తర్వాత మన భారత గణతంత్ర రాజ్యంలో ఈ 21వ శతాబ్దంలో 2018 మార్చి 8 మరియు 2018 ఏప్రిల్ 18 తేదీలలో అన్బు ఉదయం కచ్చి తరపున భారత గణతంత్ర గౌరవనీయ రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ కు రాసిన లేఖలకు సంబంధించి పోలీసులు జరిపిన దర్యాప్తులో తేని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ వి. భాస్కరన్ తన 2019 జూలై 2 నాటి పోలీసు దర్యాప్తు నివేదికలో అన్బు ఉదయం కచ్చి పార్టీ యొక్క 2 లేఖలలోని వివరాల గురించి ఏమీ నమోదు చేయలేదు. దానికి బదులుగా అతను అన్బు ఉదయం కచ్చి పార్టీ లేఖలోని విషయాన్ని కప్పిపుచ్చి, లేఖ రాసిన అన్బు ఉదయం కచ్చి పార్టీ రిజిస్ట్రేషన్ కు సంబంధించి డిపార్ట్మెంటల్ అధికారిక ఫైళ్లలో సందేహాలను లేవనెత్తారు. అంతేకాకుండా భారత గణతంత్ర రాజ్యంలో ఈ 21వ శతాబ్దంలో అధికార పార్టీకి మద్దతుగా తమిళనాడు పోలీసులు అన్బు ఉదయం కచ్చికి వ్యతిరేకంగా చేసిన ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక రాజకీయ పరిపాలనా కుట్ర మన భారత రాజకీయాలపై అధికార పార్టీ యొక్క క్రూరమైన పాలనా మనస్తత్వాన్ని మరియు పోలీసుల యొక్క క్రూరమైన పరిపాలనా మనస్తత్వాన్ని బట్టబయలు చేసింది. అధికార పార్టీకి తమ విధేయతను చాటుకోవడానికి పోలీసులు డిపార్ట్మెంటల్ స్థాయిలో తమ దర్యాప్తు నివేదికలలో తప్పుడు పత్రాలను పరిపాలనాపరంగా సృష్టించినప్పుడు, తమిళనాడు పోలీసులు అన్బు ఉదయం కచ్చికి వ్యతిరేకంగా చేసిన ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలనా దురాచారం ఎంత హేయమైనది. మన భారతదేశంలో జలియన్వాలా బాగ్ సంఘటన జరిగి దాదాపు 1 శతాబ్దానికి పైగా గడిచింది. కానీ ఇప్పటికీ బ్రిటిష్ సామ్రాజ్యవాదం తర్వాత మన భారత గణతంత్ర రాజ్యంలో పోలీసులు తమ శాఖాపరమైన స్థాయిలో మన ప్రభుత్వానికి పరిపాలనాపరమైన విధేయత చూపకుండా, అధికార పార్టీకి వ్యక్తిగతంగా రాజకీయ విధేయత చూపడానికి ప్రయత్నించి, ప్రభుత్వ శాఖలో ఉన్నత స్థానంలో ఉండి అధికారికంగా అటువంటి రాజకీయ అణచివేతలో పాల్గొంటే, అప్పుడు భారతదేశ పౌరుడిగా, మన అన్బు ఉదయం కచ్చి నాయకుడిగా నేను, శంభూట్సే ఎం సుభాష్ బాబు, మన ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో శాఖాపరమైన చర్యలలో అధికారిక ఉల్లంఘన ద్వారా అటువంటి పరిపాలనాపరమైన అణచివేతను ఎదుర్కోవలసి వస్తే, ఈ పోలీసుల అణచివేతకు వ్యతిరేకంగా మనం ఒంటరిగా ఏమి చేయగలం? అన్బు ఉదయం కచ్చి వల్ల ఏమి చేయగలం? దీనిని నిరోధించగలమా? దీనిని ఎవరు నిరోధించగలరు? ఎవరైనా దీనిని నిరోధించడానికి ప్రయత్నిస్తే, ప్రభుత్వ అధికారులను వారి శాఖాపరమైన స్థాయిలో విధి నిర్వహణ చేయకుండా అడ్డుకుంటున్నారు అనేదే వారి మంత్రం, అదే వారి కవచం. అదేవిధంగా అధికార పార్టీ ఆలోచనలే ప్రభుత్వ చట్టపరమైన అభిప్రాయం అని భావించి, అధికార పార్టీ ఉద్దేశాలను ప్రభుత్వ అధికారిక వైఖరిగా పరిగణించి, దానిని తప్పుగా అన్వయించి, ప్రభుత్వంలోని అధికార పార్టీల రాజకీయ నాయకులు
ప్రజల ప్రతినిధులమనే పేరుతో ప్రభుత్వంగా ఇతరులకు విరుద్ధంగా తమకు నచ్చినట్లుగా చేస్తారు. అదే జరిగితే, భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ స్థాయిలో ఉదయం కచ్చి రాజకీయాలకు చోటు ఎక్కడ ఉంది? ఒక ప్రజాస్వామ్య దేశంలో, ఒక పౌరుడు తమ దేశంలోని రాజకీయ పార్టీలు, వాటి కార్యకలాపాలు మరియు పరిపాలనలో వాటి సహకారం పట్ల అసంతృప్తిగా ఉన్నప్పటికీ, మరియు ఆ దేశ పౌరులు తమ ప్రభుత్వ పరిపాలన పట్ల అసంతృప్తిగా ఉన్నప్పటికీ, ఉదయం పార్టీ ఒక సూక్ష్మమైన పద్ధతిలో రాజకీయాల్లోకి ప్రవేశించింది. సమాజంలోని పౌరులను ప్రజాస్వామ్యంలో రాజకీయంగా సాధికారత కల్పించే పార్టీగా పనిచేయడమే దీని లక్ష్యం. దీని ద్వారా, పౌరులు తమ తోటి ఓటర్ల మద్దతుతో ఓటర్ల హోదా నుండి అభ్యర్థుల హోదాకు ఎదగడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఇంకా, పైన చెప్పినట్లుగా, ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థలో తమ పూర్తి సేవా కాలంలో పనిచేస్తున్న ఈ అధికారులు మరియు దేశ పాలకులైన, ప్రతి 5 ఏళ్లకోసారి ఎన్నికల ద్వారా తమ తోటి పౌరులైన ఓటర్లచే ఎన్నుకోబడిన ఈ పాలకులైన అధికార పార్టీలు మరియు ప్రతిపక్ష పార్టీలు, వారందరూ కలిగించిన ఈ అవమానాలు, అకృత్యాలు, అరాచకం మరియు ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొన్నారు. అటువంటి అసాధారణ పరిస్థితులు నిరంతరం సృష్టించబడుతున్నప్పటికీ, మరియు నేను భారతదేశం అనే ప్రజాస్వామ్య దేశ పౌరుడిగా ఉన్నప్పటికీ, ఈ రోజు మీ ముందు వీటన్నింటినీ చాలా నాగరికమైన మరియు వినయపూర్వకమైన పద్ధతిలో ఓపికతో సమర్పిస్తున్నప్పటికీ, ఒక దేశభక్త పౌరుడిగా నేను ఈ రోజు మన భారత గణతంత్రంలో నా రాజకీయ కార్యకలాపాలను ఈ సుదీర్ఘ రాజకీయ నేపథ్యం నుండే నిర్వహిస్తున్నాను, మరియు ఇప్పటికీ, ఆ అధికార పార్టీ కారణంగా, ప్రజాస్వామ్య విరుద్ధ పద్ధతిలో అనేక రాజకీయ సవాళ్లను నేను ఈ రోజు సాధారణంగా ఎదుర్కొంటున్నాను. మన భారతదేశం 79 సంవత్సరాల క్రితం, అంటే ఆగస్టు 15, 1947న బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలన నుండి స్వాతంత్ర్యం పొందింది. ఆ తర్వాత, మన భారతదేశం జనవరి 26, 1950న గణతంత్ర రాజ్యంగా ప్రకటించబడింది. ఇప్పుడు 76 సంవత్సరాల తర్వాత, ఈ 2 రాజకీయ కాలాల అనంతరం, భారత గణతంత్ర పౌరుడిగా మరియు ఉదయం కచ్చి అధ్యక్షుడిగా నేను, సెంబూట్సే ఎం సుభాష్ బాబు, స్వాతంత్ర్యానికి ముందు ఆగస్టు 15, 1947కి పూర్వం బ్రిటిష్ ఇండియాలో దేశ హక్కుల కోసం మరియు ప్రజల హక్కుల కోసం పోరాడిన అదే రాజకీయ మరియు పరిపాలనా పోరాటాన్ని ఇప్పుడు మళ్లీ చేయవలసి వస్తే, గత 17 సంవత్సరాలుగా 2009 నుండి అధికార పార్టీకి వ్యతిరేకంగా దేశీయంగా పోరాడుతున్న ఉదయం కచ్చి, స్వాతంత్ర్యం తర్వాత జనవరి 26, 1950న ఏర్పడిన భారత గణతంత్ర రాజ్యంలో, 1950 రాజ్యాంగ చట్టం ప్రకారం పౌరులకు అందించబడిన రాజకీయ హక్కులు, రాజకీయ స్వేచ్ఛ మరియు రాజకీయ రక్షణలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, తోటి పౌరులచే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన అధికార పార్టీల ప్రతినిధులకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఈ తరుణంలో, ఉదయం కచ్చి నాయకుడిగా నేను, ఉదయం కచ్చి యొక్క రాజకీయ విధాన స్థిరత్వం ఆధారంగా, అధికార పార్టీలపై ఉదయం కచ్చి ఎంత ప్రభావాన్ని సాధించిందో పరిగణించాలని భావిస్తున్నాను. నా మనసులో ఉన్నది ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. మన భారత గణతంత్ర రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ నవంబర్ 26, 1949న ఆమోదించింది. ఇది బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క 1935 భారత ప్రభుత్వ చట్టం స్థానంలో వచ్చింది. ఇందులో, మన దేశం యొక్క ప్రాథమిక నియమాలు, సూత్రాలు మరియు అధికారాలను వివరించే ఒక లిఖితపూర్వక పత్రం ద్వారా దేశ పరిపాలనా నిర్మాణం, ప్రజల ప్రాథమిక హక్కులు మరియు విధులు, మరియు ప్రభుత్వం యొక్క విధులు నిర్వచించబడ్డాయి మరియు వివరించబడ్డాయి. జనవరి 26,
1950న సంపూర్ణ స్వయం పాలన కోసం ఈ తీర్మానం ప్రకటించబడిందని ఇది మనకు గుర్తు చేస్తుంది, మరియు ఆ రోజు నుండి మన భారత గణతంత్ర రాజ్యాంగం పరిపాలనాపరంగా అమలులోకి వచ్చింది. మన భారత గణతంత్ర రాజ్యంలో 1951లో జరిగిన మొదటి ఎన్నికలలో మన పౌరులైన ప్రజలు ఒక ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకున్నారు. ప్రభుత్వ నిర్మాణాలలో ప్రారంభంలోనే ప్రతిదీ సక్రమంగా ఉంది. అయితే, మన ఎన్నికైన ప్రతినిధులు, అధికార పార్టీలోని పాలకులు నిజాయితీగా లేనప్పుడు, సుపరిపాలన కుప్పకూలిపోతుంది. దీనితో పాటు, ప్రభుత్వ వ్యవస్థలోని విభాగాల స్థాయిలో అధికారుల దుష్ప్రవర్తన కారణంగా కూడా పరిపాలనా వైఫల్యాలు సంభవిస్తాయి. పోలీసు అధికారులు చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి కూడా క్షీణిస్తుంది. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల కష్టాలకు ఇవన్నీ ప్రధాన కారణాలు అని అన్బు ఉదయం కచ్చి అధ్యక్షులు శంబూట్సే ఎం సుభాష్ బాబు అభిప్రాయపడ్డారు. మీరు దానితో విభేదిస్తారా? ఈ రోజు మనం ఇక్కడ రాజకీయాలలో మన కళ్లతో చూస్తున్న వాస్తవ దృక్పథాన్ని మరియు దార్శనికతను అన్బు ఉదయం కచ్చి మీకు అందిస్తుంది. ఏదేమైనా, ప్రజాస్వామ్యంలో, ఒక ప్రజాస్వామ్య దేశంలో, ఎన్నికలలో ఓటు వేసే మనలాంటి సాధారణ పౌరులైన ప్రజల గురించి సామాజిక నిర్మాణం నుండి ఫిర్యాదు చేయడానికి ఏమీ లేదు. ఇటువంటి విషయాలలో, పాలకులైనా, ప్రతినిధులైనా ఎవరైనా సరే, దీనిని ఆయా శాఖల స్థాయిలో ఆ అధికారులు, పౌర అధికారులు, పరిపాలనాపరంగా సరిదిద్దాలి, మరియు ప్రభుత్వ వ్యవస్థ పరిపాలనలో ఉండే అధికారులను నమ్మి నేను రాజకీయాల్లోకి వచ్చాను. కానీ అదే సమయంలో, నా రాజకీయాలు ప్రజలైన సాధారణ ప్రజలను నమ్మడంపై ఆధారపడి ఉన్నాయి, మరియు అందులో ఈ అధికారులు కూడా ఉన్నారు. ప్రభుత్వంలో, ప్రతి దశలో మరియు ప్రతి స్థాయిలో, అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీ కోసం పనిచేసే అధికారులతో సహా, ప్రభుత్వ విభాగాలలో పనిచేసే అధికారులు అందరూ తమ పరిపాలనా స్థానాల గురించి చాలా బాగా తెలుసుకుని ఉంటారు. వారు ప్రభుత్వంలో విభాగాల స్థానంలో అధికారులుగా పనిచేస్తున్నప్పటికీ, అదే సమయంలో ఒక ప్రజాస్వామ్య దేశంలో వారు పౌరులుగా మరియు ఓటర్లుగా సమాజంలో పాల్గొంటున్నారు. కాబట్టి వారిలో ప్రతి ఒక్కరికీ ఒక వ్యక్తిగత రాజకీయ దృక్పథం ఉంటుంది. ఈ అధికారులు అందరూ ప్రభుత్వ సేవలో ఉన్నారు, మరియు ప్రజాస్వామ్య దేశంలో సమాజంలో ఉంటూ రెండు స్థానాలలో వ్యవహరిస్తున్నారు. వారు దానికి అనుగుణంగానే ప్రవర్తిస్తారు. ఒక ప్రజాస్వామ్యవాదిగా, ఈ అధికారుల గురించి నా విస్తృత రాజకీయ దృక్పథం ఈ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా రూపొందించబడింది. కానీ, ఇప్పుడు ఈ అధికారులు శాఖల స్థాయి నుండి నాకు చేస్తున్న ఈ అన్ని అనుచిత పనులను చూసినప్పుడు, ఇప్పుడు అధికారుల పట్ల నాకు ఉన్న రాజకీయ దృక్పథం ఈ అధికారుల చేతనే ఓడిపోతోంది, అని నన్ను ప్రశ్నించుకున్నాను. ఇలాంటి వారి పట్ల, నేను రాజకీయాల్లో ఏమి చేయాలి? నేను రాజకీయంగా ఏమి చేయగలను? అంబు ఉదయం కచ్చి నాయకుడిగా నేను ఎందుకు పార్టీని నడపాలి? అని నా మనసులోని ఈ ప్రశ్నలపై నేను ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. అంబు ఉదయం కచ్చి విషయానికొస్తే, పార్టీ నాయకుడిగా, ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీని రాజకీయంగా నడపడానికి, నా నాయకత్వంలో ఎన్నికలలో పాల్గొనడానికి, పోటీ చేయడానికి మరియు ప్రభుత్వంలోని ఇతర పార్టీల నుండి వచ్చే సవాళ్లను ఎదుర్కోవడానికి నాకు అవసరమైన నైపుణ్యాలు మరియు ధైర్యం ఉన్నాయి. కానీ, అంబు ఉదయం కచ్చి శంబూట్సే ఎం సుభాష్ బాబు అయిన నాకు మరియు ఎన్నికలు నిర్వహిస్తున్న మీకు కూడా తెలుసు. దీనిని సరైన ప్రజాస్వామ్య పద్ధతిలో అమలు చేయడానికి అవసరమైన అవకాశాలు ఈ దేశంలో ఉన్నాయా? ఈ ఎన్నికల క్షేత్రాన్ని, ఇక్కడి ఎన్నికల ప్రక్రియను చూస్తే, ఇది భారత ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నిక, అయితే
కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర పార్లమెంటులో అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీగా ఉన్న రెండు జాతీయ స్థాయి రాజకీయ పార్టీలు భారత ఎన్నికల సంఘం ద్వారా నమోదు చేయబడి మరియు గుర్తింపు పొందాయి. మరియు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర శాసనసభలో అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీగా ఉన్న మరో రెండు రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలు కూడా భారత ఎన్నికల సంఘం ద్వారా నమోదు చేయబడి మరియు గుర్తింపు పొందాయి. మరియు ఆ రెండు పార్టీల మధ్య ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా రాజకీయ పొత్తు మరియు లేదా ఎన్నికల పొత్తు ఉన్న పార్టీలు, భారత ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికలలో అవి మెజారిటీగా గెలిచినా లేదా మైనారిటీగా ఓడిపోయినా, ఎన్నికల ఫలితంలో ఈ రెండు పార్టీల మధ్య రెండు వేర్వేరు సంఖ్యలో సీట్లు, మొత్తంలో రెండు వేర్వేరు సంఖ్యల కూడిక ఉంటాయి. ఈ రెండు పార్టీల ఆధారంగా ప్రభుత్వంలో ప్రజల ప్రతినిధుల స్థానంలో సీటు పొందడం ఖాయం. ఇతర పార్టీలు, స్వతంత్రులు, వారి అదృష్టం మరియు ఇతరుల ఆధారంగా లేదా వారి కుట్రలో చిక్కుకుంటారు. జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో ఈ రెండు పార్టీలలో, కేంద్ర పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలో ఈ రెండు ప్రభుత్వాలలో, ఈ రెండు పార్టీల కోసం మన భారత ప్రజాస్వామ్యంలో జాతీయ స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో ఈ రెండు పార్టీల మధ్య పాలన మార్పు కోసం జరిగే ఎన్నికల వలె, ప్రతి ఎన్నికలో ఇది జరుగుతోంది. భారతదేశంలో ప్రభుత్వంలో ఈ పార్టీల స్థానం దేశ మరియు రాష్ట్ర స్థాయిలో ఇలా ఉంది. వారికంటే భిన్నంగా ఇక్కడి పౌరులైన సామాన్య ప్రజల హక్కులకు చోటు ఎక్కడ ఉంది? అయితే అన్బు ఉదయం కచ్చి అధ్యక్షుడు, నేను శంభూట్సేయం సుభాష్ బాబు, ప్రజాస్వామ్యం, రాజకీయ హక్కులు, ఎన్నికలు, రాజ్యాంగం, పౌరులు, ఓటర్లు మొదలైన వాటి గురించి ఇక్కడ చెప్పడానికి ఏముంది? అధికార పార్టీల వల్ల భారతదేశంలో ఆచరణలో ప్రజాస్వామ్యం లేదు. దేశంలో ప్రజాస్వామ్యంపై ఏమీ లేదు. దేశం, ప్రభుత్వం మరియు పౌరుల మధ్య ప్రభుత్వ నిర్మాణం సంబంధం, మరియు వారి హక్కు, విధి మరియు బాధ్యత గురించి రాజ్యాంగంలోని వ్రాతపూర్వక రూపం మాత్రమే భారత ప్రజాస్వామ్య గణతంత్రంలో అందించబడింది. కానీ కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న అధికార పార్టీలచే అమలు చేయబడలేదు. భారత గణతంత్రంలో అన్బు ఉదయం కచ్చి రాజకీయాలు ప్రభావితం చేయడానికి ఇదే సరైన వేదిక. అన్బు ఉదయం పౌరుల సొంత రాజకీయాలు.